ఇష్టపడి వివాహం చేసుకున్న తర్వాత నిధి సిద్ధేశ్లు ముంబైలోని అంధేరిలో ఓ ఖరీదైన ప్లాట్లో ఉంటున్నారు. భార్యాభర్తల జీవితం ఎంతో సంతోషంగా గడుస్తూ ఉంది. నిధి ఒక హౌస్ వైఫ్ అయితే సిద్ధేశ్ది బ్యాంకర్ జాబ్. అతనికి అడ్వెంచర్, స్పోర్ట్స్, ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం అతను ఫ్రెండ్స్తో కలిసి పర్వతాల్లోకి, అడవుల్లోకి వెళ్ళేవాడు. ఈసారి మాత్రం అతను మధ్యప్రదేశ్లోని ఓ అడవుల్లోకి వెళ్ళి వారం రోజులవుతుంది. అక్కడి నుంచి ఎలాంటి సమాచారం కూడా రాలేదు. సిద్ధేష్! అమ్మ దుర్గాదేవి మాత, ఈ కళ నాకు మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తుంది? తల్లి, నా సిద్ధేష్ని నువ్వే కాపాడాలి. ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా నిధి సిద్ధేష్ను కలవలేకపోయింది. అమ్మా, నా సిద్ధేష్ని రక్షించు. నా యాత్ర ఎలాగైనా సఫలం కావాలి తల్లి. అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు, ఇంటర్నెట్ లేదు. సిద్ధేష్ గురించి తను పడే బాధ భయంగా మారింది. నిధికి సిద్ధేష్ ఏదో సమస్యలో ఉన్నాడని అర్థమైంది. తనకు వేరే మార్గం దొరకలేదు కాబట్టి అందుకని తానే స్వయంగా మధ్యప్రదేశ్లోని అడవిలోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. నిధి ఇంతకు ముందు ఎప్పుడు ముంబై దాటి అడుగు బయట పెట్టలేదు. తను మట్టికి ఇలాంటి చోటికి ఒంటరిగా వెళ్లాలన్న నిర్ణయం చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఏమండి, సత్పుర అడవికి వెళ్లే దారి తెలుసా మీకు? ఇక్కడ నుండి చాలా దూరం వెళ్ళాలమ్మా. పైగా అది చాలా ప్రమాదకరమైంది. మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. పెద్ద పెద్ద జంతువులే మాయమయ్యాయి. అక్కడి నుంచి ఎవరూ తిరిగి రాలేదు. తన వయసు సుమారు 400 సంవత్సరాలు ఉంటుంది. మేమెప్పుడూ చూడలేదు, కానీ చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం. వస్తానమ్మా. అమ్మా, మేం మా ముత్తాతల కాలం నుంచి వింటూనే వస్తున్నాం. ఇది 500 సంవత్సరాల క్రితం విషయం. అడవిలో ఉన్న ప్రతి జంతువుని, ప్రతి చెట్టుని తను వశం చేసుకుంటుందని మేం విన్నాం. నిజమేంటో తెలుసుకోవడానికి ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, కానీ అడవిలోకెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. కానీ బాబా, నేను విన్నదేంటంటే ఆ అడవిలో అలాంటి మనిషి ఎవరూ లేరని. ఏదో జంతువు ఉంది అక్కడ, అదే వెళ్ళిన వాళ్ళని తిరిగి రానివ్వట్లేదు. నిజంగా ఏదైనా జంతువే ఉంటే మనకు కనిపిస్తుంది కదమ్మా. దయచేసి నా మాట విను. నువ్వెక్కడి నుంచి తిరిగి వెళ్ళిపో. అడవి గురించి ఆలోచిస్తే నీకేమీ అనిపించట్లేదా అమ్మా? ఇన్ని రోజుల పాటు ఎవరైనా ఆ అడవిలో ప్రాణాలతో ఉండడం దాదాపు అసాధ్యం. లేదు బాబా, సిద్ధేష్ బతికే ఉన్నాడు. నేను అడవిలోకి వెళ్లాల్సిందే. నేను తప్పకుండా వెళతాను. ఇదిగో, దీన్ని దగ్గరుంచు. ఇది నీకు రక్షణగా ఉంటుంది. థ్యాంక్ యూ బాబా. అక్కడ నానా కష్టాలు పడి నిధి తన దృఢ నిశ్చయంతో ఇద్దరు వ్యక్తుల్ని వెతికి పట్టుకుంది. వాళ్ళు అసంభవమైన ఈ పనిలో తనకు అండగా ఉండడానికి సిద్ధమయ్యారు. నేను లోపల చాలా భయపడ్డాను. అయినా సరే నిర్ణయించుకున్నా, ఏదేమైనా సరే నా సిద్ధేష్ను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలని. అప్పుడు నా ముందు కటిక చీకటి, దట్టమైన అడవి ఉన్నాయి. ఎవరో తెలియని వాళ్ళు నాతో ఉన్నారు. కానీ ఆ మాత, ఆ దుర్గాదేవి మాత ఆశీస్సులు నాతో ఉన్నాయి. తను ప్రతిరోజు నా కలలోకి వచ్చేది. నేను ఇక్కడికి వచ్చేలా ఆదేశాలు ఇచ్చింది. నేను ముందుకెళ్ళాను,
కానీ అక్కడికి వెళ్ళాక నా విషయంలో జరిగినవన్నీ అక్కడ నేను అనుభవించినవే. ఈ రోజు నేను గుర్తు చేసుకున్నా సరే చాలా భయమేస్తుంది. అమ్మా దుర్గమ్మ, మమ్మల్ని నువ్వే కాపాడాలి. ఇంత దట్టమైన అడవిలో ఒక్క జంతువు కూడా లేదు. ఎందుకని? నిజం చెప్పాలంటే మేడం, ఈ దట్టమైన అడవిలో జంతువులు ఉండటానికి కూడా భయపడతాయి. అలాగే వాతావరణాన్ని కూడా నమ్మలేం. అది ఎప్పుడు మారిపోతుందో తెలియదు. మేడం, ఏమైంది? మన వెనకాల ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుందండి. మేడం గారు, మనం ఎన్ని చెల్లిపోదామండి. మేడం గారు రండి, కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం ఇక్కడ. సలీం, తీసుకో.
మేడం. నిధి 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 ఇది సిద్ధేష్ వాచ్. అంటే తను ఇక్కడ ఎక్కడ ఉన్నాడు. మేడం గారు, మేడం గారు, అక్కడ చూడండి, అక్కడ 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 చూడండి. నేను ముంబైలోనే పుట్టి పెరిగాను. ఆమె బాంబే గర్ల్. అందుకే ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే సరదాగా లోనావలా, మహాబలేశ్వరం ఇలాంటి ప్రాంతాలన్నీ వెళ్ళేవాళ్ళం. ఎప్పుడైనా మా హస్బెండ్తోనే వెళ్ళేదాన్ని. జీవితంలో మొదటిసారిగా ఆ అడవిలో ఒంటరిగా. నాకు ఇప్పటికే నమ్మబుద్ధి కావటం లేదు అక్కడ నా విషయంలో ఏం జరిగిందో. ఐ వాజ్ వండరింగ్, అసలు అడవిలో ఇలాంటివి అసలు జరుగుతాయా? ఆ ఊరి వాళ్ళు అడవి గురించి చెప్పిన దాంట్లో అసలు ఏమాత్రమైన నిజముందా? చూడు సలీం బాయ్, ఏదో మనకు డబ్బులు అవసరం ఉంది కాబట్టి ఈ అడవిలోకి వచ్చాం, లేకపోతే సచ్చినా వచ్చేవాళ్ళం కాదు. ఎవరో అమ్మాయి ప్రమాదంలో ఉన్నట్టుంది. లేదు మేడం గారు, ఇదంతా పిశాచి మాయాజాలమే. మనల్ని నమ్మించడానికి ఇదంతా చేస్తుంది. మేడం, ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిది. మేడం గారు, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. నన్ను కాపాడండి. మేడం గారు, నన్ను కాపాడండి. మేడం గారు, మేడం గారు, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. మేడం గారు, నన్ను కాపాడండి.
నాకు చాలా బాధేసింది. పాపం ఆ వ్యక్తి నాకు సాయం చేయడానికి, నాకు హెల్ప్ చేయడానికి తన ఇంటి వాళ్ళందరినీ వదిలేసి అడవిలోకి వచ్చాడు. కానీ నా కళ్ళ ముందే ఆ సంఘటన తర్వాత అక్కడేది నార్మల్గా లేదని నాకు అర్థమైంది. ఇదంతా జరిగిన తర్వాత ఇక నేను సలీం జీవితంతో ఆడుకోకూడదని అనుకున్నాను. అందుకే నేను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నా. మేమిద్దరం కూడా అడవిలో నుంచి వెంటనే బయటపడాలని నిర్ణయించుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళాలన్న నిర్ణయమే నా చేతుల్లో ఉంది, రావటానికి కాదు. మేడం గారు, మనం ఇక్కడ పెట్టిన గుర్తులేవి కనపడటం లేదు. మేడం గారు, మనం ఇక్కడ ఇరుక్కుపోయాం. చూడు, సారీ. నా కారణంగానే శక్తి చనిపోయాడు. ఎవరికి తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుందో.
మేడం దుర్గమాత, ఏంటి దారుణం? ఏది నిజం, ఏది అబద్ధం? అసలేమీ అర్థం కావడం లేదు.
ఆ అడవంతా గందరగోళంగా ఉంది. అక్కడి నుంచి తిరిగి వస్తామన్న గ్యారంటీ లేదు. ఆ టైంలోనే నేను బాగా ఆలోచించాను. ఆ టైంలోనే నేను డిసైడ్ అయిపోయాను, ఇక చాలు, నేను ఎలాగైనా సరే ముందుకెళ్ళాలని. ఆకలి దప్పికలతో ప్రాణం పోయినా సరే అనుకున్నా. కాసేపు ఆగుతూ మళ్ళీ నడుస్తూ చాలా దూరం వరకు వెళ్ళాను. ఆ తర్వాత నడిచి నడిచి నేను పూర్తిగా అలసిపోయాను. అప్పుడు నాకు కనబడింది. కాసేపు ఆగుతూ మళ్ళీ నడుస్తూ చాలా దూరం వరకు వెళ్ళాను. ఆ తర్వాత నడిచి నడిచి నేను పూర్తిగా అలసిపోయాను. అప్పుడు నాకు కనబడింది. ఇదంతా నా కలలో చూపించిన మాయలాగా ఉంది. ఈ దారి అలాగే ఉంది. దీన్నే నేను కలలో చూశాను. సిద్ధేష్, నిధి, 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 నువ్వు నా నిధివేనా? నిధి, కామేష్ ముందు అసలు ఒప్పుకోలేదు. కానీ మేము అతన్ని ఎగతాళి చేశాం. ఆ తర్వాత మా బలవంతం మీద తను చాలా దూరం వెళ్ళాడు. ఆ తర్వాత మేమంతా విడిపోయాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ పిశాచానికి బలైపోయారు. నేను అలా మెల్లిగా ఓ గుహలోకి వచ్చాను. తర్వాత 8 రోజులుగా ఆ గుహలోంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఎంత ప్రయత్నించినా నాకు దారి దొరకలేదు. గతంలో నేను ఇలాంటి వాటి గురించి ఎగతాళి చేస్తుండేవాడిని. కానీ ఇప్పుడు చూడు, మనం ఎక్కడికొచ్చి ఇరుక్కుపోయామో. లేదు సిద్ధేష్, నువ్వు ధైర్యంగా ఉండు. నిజం చెప్పాలంటే మనిద్దరం ఇంకా ప్రాణాలతోనే ఉన్నాం. దీనికేదో కారణం ఉండే ఉంటుందిగా. చూడు సిద్ధేష్, ఒకటి మనం ఇక్కడ బిక్కుబిక్కుమంటూ చావాలి, లేదంటే ఇక్కడి నుంచి బయటపడడానికి ఆఖరి ప్రయత్నం చేయాలి. నిజం చెప్తున్నా, నువ్వు నాతో ఉంటే నాలోని భయం పూర్తిగా తగ్గిపోతుంది. నాకప్పుడు ఒక ఆశ కలిగింది. దేవీమాత మీద నమ్మకంతో మేమిద్దరం అక్కడి నుంచి బయలుదేరాలని నిర్ణయించుకున్నాం.
మళ్ళీ అదే గొంతు వినిపిస్తోంది. నా మాట వినేది. వెనక్కి వెళ్ళిపోదాం పద. లేదు, మనం ఇక వెనక్కి వెళ్ళకూడదు. ఎలాగైనా ముందుకు వెళ్ళాలి. పద. మనం ఇక వెనక్కి వెళ్ళకూడదు. ఎలాగైనా ముందుకు వెళ్ళాలి. పద. ఇది నా స్నేహితుల గొంతు. అంటే నాలాగా వాళ్ళు కూడా ప్రాణాలతో ఉన్నారు. నన్ను పిలుస్తున్నారు. వాళ్ళని ఎలాగైనా కాపాడాలి. నేను వెళ్తున్నాను. సిద్ధేష్ ఆగు. సిద్ధేష్ హెల్ప్ హెల్ప్ నిధి నిధి హెల్ప్ హెల్ప్ నిధి సిద్ధేష్ నిధి హెల్ప్ హెల్ప్ సిద్ధేష్ నిధి కాపాడు. సిద్ధేష్ ఇదిగో పట్టుకో పట్టుకో. స్పృహలోకి వచ్చాక సిద్ధేష్ని కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. నెల రోజుల్లో తను కూడా కోలుకున్నాడు. ఇక పిశాచం విషయానికి వస్తే మేమిద్దరం అనుకున్నాం అదంతా మా భ్రమ కావచ్చని, లేదా జంతువు కావచ్చు. దాన్ని మేము ఎప్పుడూ చూడలేదు. అది ఏమైనా సరే, కానీ నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో ఇద్దరు చావుని చూశాను. నా ఎక్స్పీరియన్స్ని బట్టి నాకెందుకు అనిపిస్తుంది పిశాచాలు నిజ జీవితంలో కూడా ఉండొచ్చని. ఈ కాలంలో సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. ఈ పిశాచాలు, ప్రేతాలు, భూతాలు, వాటికి రకరకాల పేర్లు వివిధ ప్రాంతాల్లో పలు ప్రదేశాల్లో ఇలా అంటూ ఉంటారు. అసలు ఇవి నిజంగా ఉంటాయా? ఒకవేళ ఉంటే గనక అసలు ఏంటవి? అవి ఆత్మలేనా లేక ఎవరైనా
పిచ్చివాళ్ళు ఇలా చేస్తున్నారా, లేక సమాజం నుంచి బహిష్కరించిన వాళ్ళు ఇలా భయంకరంగా మారుతున్నారా? అందుకే పిశాచాల గురించిన కథలు అక్కడక్కడ వినబడుతూ ఉన్నాయా? మామూలుగా దట్టమైన అడవుల్లో ఇలాంటి ఆత్మలు సంచరిస్తూ ఉంటాయి. ఇప్పటికీ కొన్ని అడవుల్లో ఇవన్నీ ఉన్నాయని నమ్ముతూ ఉంటారు. సాధారణంగా ఈ పిశాచాలు క్రూరంగా ప్రవర్తించి మనిషిని చంపాలని ప్రయత్నించవు. కానీ 1-2 కేసుల్లో మాత్రం ఇందుకు విభిన్నంగా జరిగింది. అవి మనుషుల మీద దాడి చేసి చంపేశాయి. ఆ టైంలో ఆ వ్యక్తులు అరిచారు. ఆ అరుపులు ఎలా ఉన్నాయంటే ఎవరో వాళ్ళ మీద దాడి చేస్తున్నట్టు, వాళ్ళని చంపుతున్నట్టు, వాళ్ళ గొంతు పిసుకుతున్నట్టు అనిపించాయి. ఆ తర్వాత ఇక వాళ్ళ శవాలు కూడా లభించలేదు. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మీరు పిశాచాలు దయ్యాలు ఉన్నాయని చెప్తుంటారు కదా, అయితే అవి మా మీద దాడి చేస్తున్నాయని మాకు ఎలా తెలియాలి? ఒకవేళ దాడి చేస్తే మేమేమేం చెయ్యాలి అని, అవి దాడి చేయకుండా మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని. ఒకవేళ మీరు అడవిలో ఉంటే గనక అక్కడ సైన్స్ ప్రకారంగా చూస్తే కొన్ని సిమ్టమ్స్ మీకు లభిస్తాయి. నిశ్శబ్దంగా ఉంటుంది, సైలెన్స్, ఒక రకమైన స్టిఫ్నెస్, అక్కడ ఎలాంటి కదలికలు కూడా ఉండవు. ఒక రకమైన అనుభూతి మీకు కలుగుతుంది. మీకు వాతావరణం చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ ఏ కదలికలు ఉండవు, పక్షులు కూడా సంచరించవు, ఒక్క ప్రాణి కూడా అక్కడ ఉండదు. దాంతో మీకు అర్థమైపోతుంది మీరు అక్కడ జాగ్రత్తగా ఉండాలని.